టీమిండియా మరో సవాల్కు సిద్ధమైంది. కటక్లో ఇంగ్లాండ్తో రెండో వన్డే ఆడబోతోంది. ఈ మ్యాచ్లో భారత జట్టుపై భారీ అంచనాలు ఉండబోతున్నాయి. ఇప్పటికే సిరీస్లో టీమిండియా 1-0 ఆధిక్యంలో ఉంది. మరో మ్యాచ్ ఉండగానే సిరీస్ను దక్కించుకోవాలనే పట్టుదలతో బరిలో దిగబోతోంది. గత మ్యాచ్లో 4 వికెట్ల తేడాతో టీమిండియా గెలిచినా ఇంగ్లాండ్ను తక్కువ అంచనా వేసే పరిస్థితి లేదు. తనదైన రోజున బట్లర్ సేన బెంబేలెత్తిస్తోంది. బస్ బాల్ ఆట తీరుతో చెలరేగిపోతోంది. తొలి మ్యాచ్లోనూ ఓ దశలో ఇంగ్లాండ్ సాలిడ్గా కనిపించింది. గత రికార్డులను పట్టించుకోకుండా టాస్ గెలిచి తొలుత బ్యాటింగ్ చేసిన ఇంగ్లాండ్ ఆరంభ ఓవర్లో చెలరేగిపోయింది. మెరుగైన రన్ రేట్తో కనిపించింది. షమీకి రెస్పెక్ట్ ఇచ్చినప్పటికీ హర్షిత్ రాణా బౌలింగ్లో భారీగా పరుగులు పిండేసుకుంది. అయితే సాల్ట్ రన్అవుట్ అయ్యాకే టీమిండియా పుంజుకుంది. అందుకే ఇంగ్లాండ్ను తేలిగ్గా తీసుకోవద్దని ఎక్స్పర్ట్స్ వార్నింగ్ ఇస్తున్నారు. కటక్లో గత మ్యాచ్ల రికార్డులు చూసినా భారీ స్కోర్ ఖాయంగా కనిపిస్తోంది. భారత్ ఇంగ్లాండ్ చివరిగా కటక్లో తలపడినప్పుడు పరుగులు పోటెత్తాయి. ఆ మ్యాచ్లో టీమిండియా 381 పరుగులు సాధించింది. చేజింగ్లో ఇంగ్లాండ్ కూడా తగ్గేదే లేదంది. 366 పరుగులతో టీమిండియా బౌలర్లను హడలెత్తించింది. ఇదే వేదికలో వెస్టిండీస్పై భారత జట్టు 318 పరుగుల టార్గెట్ను ఛేదించింది. దీంతో 300కు పైగా స్కోర్ సాధించినా గెలుపుపై గ్యారంటీ ఉండదనే చర్చ జరుగుతోంది. కటక్ వన్డేలో ఫిల్ సాల్ట్, షమీ మధ్య పోరు ఎలా ఉంటుందనేది ఆసక్తికరంగా మారింది. తొలి మ్యాచ్లో సాల్ట్ క్రీజులో ఉన్నంతసేపు విశ్వరూపమే చూపించాడు. బ్యాట్తో పంజా విసిరాడు. 26 బంతుల్లోనే 43 పరుగులు సాధించాడు. సాల్ట్ ఇన్నింగ్స్లో 5 4లు 3 సిక్సర్లు ఉన్నాయి. తొలి మ్యాచ్లో షమీ కూడా అద్భుతంగానే బౌలింగ్ చేశాడు. వన్డే వరల్డ్ కప్ తర్వాత 50 ఓవర్ల ఫార్మాట్లోకి నాగ్పూర్లోనే రీ ఎంట్రీ ఇచ్చాడు. మ్యాచ్పై ఇంపాక్ట్ చూపించాడు. 38 పరుగులు ఇచ్చి 1 వికెట్ దక్కించుకున్నాడు. టీ20 సిరీస్లో 2 మ్యాచ్లే ఆడిన షమీని రెండో వన్డేలను ఆడించడం ఖాయమే. రోహిత్ శర్మ, జోఫ్రా ఆర్చర్ మధ్య పోరు ఎలా ఉంటుందన్నది హాట్ టాపిక్గా మారింది. ఎందుకంటే హిట్ మ్యాన్ కొంతకాలంగా పూర్ ఫామ్లో ఉన్నాడు. టచ్లోకి రాలేకపోతున్నాడు. తొలి వన్డేలో 2 పరుగులకే పరిమితమయ్యాడు. మరోవైపు జోఫ్రా ఆర్చర్ ఊపు మీదున్నాడు. ఒత్తిడిలో ఉన్న రోహిత్ పై చేయి సాధించాలనే కసితో కనిపిస్తున్నాడు. తొలి మ్యాచ్లో మహమ్మద్ బౌలింగ్లో హిట్ మ్యాన్ అవుట్ అయ్యాడు. ఈసారి అందరి చూపు రోహిత్ మీదే పడబోతోంది. రిథంలో ఉన్న ఇంగ్లాండ్ బౌలర్లను ఎలా ఎదుర్కొంటాడన్నది టాకింగ్ పాయింట్గా మారింది. రూట్, జడేజా మధ్య వార్ ఎలా ఉంటుందన్నది ఆసక్తికరమే. గత మ్యాచ్లో రూట్ టచ్లో ఉన్నట్టే కనిపించాడు. 19 పరుగుల వ్యక్తిగత స్కోర్ వరకు కాన్ఫిడెంట్గానే బ్యాటింగ్ చేశాడు. కానీ ఆ తర్వాత రవీంద్ర జడేజా మ్యాజిక్ ముందు నిలవలేకపోయాడు. అన్ని ఫార్మాట్లలో కలిపి జడ్డు బౌలింగ్లో రూట్ 12వసారి అవుట్ అయ్యాడు. 10 వన్డేల్లో జడేజా, రూట్ తలబడ్డారు. అయితే 4 మ్యాచ్ల్లో జడ్డూనే వికెట్ తీశాడు. రెండో వన్డేలో ఎవరు డామినేట్ చేస్తారనేది ఉత్కంఠగా మారింది. తొలి మ్యాచ్లో రాణించిన శుభ్మన్ గిల్, శ్రేయస్ అయ్యర్, అక్షర్ పటేల్ పైన అందరి ఫోకస్ ఉండబోతోంది. కోహ్లీ ఆట కోసమూ అభిమానులు ఎదురు చూస్తున్నారు. బ్యాటింగ్, బౌలింగ్లో సమిష్టిగా రాణిస్తే టీమిండియాకు తిరుగుండదు. మరోవైపు ఇంగ్లాండ్ దెబ్బకు దెబ్బ తీయాలనుకుంటోంది. సాల్ట్, డకెట్, బట్లర్, ఫిల్ సాల్ట్, రషీద్, జోఫ్రా ఆర్చర్ పైనే ఆశలు పెట్టుకుంది.